ఇస్తారా? ఇప్పుడు దత్తత తీసుకోవాలా అని అంటే ఇప్పుడు ఆయన ఉన్నాడండి, ఆయన కొంచెం యంగేజ్లోనే ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన మళ్ళీ ఇంకో పెళ్లి అనేది చేసుకుంటాడు, తప్పకుండా చేసుకోకుండా ఎట్లుంటాడు. అతను ఫ్యూచర్ చేసుకుంటాడో చేసుకోడో, తర్వాత ఉన్న పాప జీవితాన్ని మెరుగుపరచడానికి 25 లక్షలు ఇచ్చి కదండి మనం అనుకోండి. ఇప్పుడు 25 లక్షలు కాదు, ఆ పాప యొక్క జీవితానికి, ఆ ఫ్యామిలీ యొక్క ఆ జీవితానికి అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉండాలి. అటు ప్రభుత్వము ఉండాలి, ఇటు ఎవరైతే ఉన్నారో, ఎవరు సెలబ్రిటీలు అని చెప్పి చెప్తున్నారో, ఎవరైతే ఎవరి వల్ల ఎవరి అభిమానులుగా ఉండి ఆ థియేటర్కి వచ్చి ప్రాణం పోగొట్టుకున్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన హక్కు అల్లు అర్జున్ మీద ఉంది. రైట్. చిట్టుబాబు గారు ప్లీజ్. ఇప్పుడు ఇవన్నీ మీరు మాట్లాడుతూ అన్ని ఆల్రెడీ అర్జున్ క్లీన్ గా చెప్పాడు. ఈ 25 లక్షలతో ఆగిపోకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటాను, పిల్లాడి భవిష్యత్తుకి నేను అండదండగా ఉంటాను. పిల్లాడి భవిష్యత్తు అని మీరు అంటున్నారు, ఆ పిల్లాడే ప్రమాద పంచులో ఉన్నారు సార్. ఇక పిల్లాడి భవిష్యత్తు కాదు, ఉన్న పాప భవిష్యత్తు పరిస్థితి ఏంటి? పిల్లాడి భవిష్యత్తు, అదే పిల్లాడు బాగుపడాలి, ముందు బయటికి రావాలి. బయటకు వచ్చిన పిల్లాడికి కావాల్సింది అన్ని నేను చూసుకుంటాను, నా బాధ్యతగా తీసుకుంటాను, కుటుంబానికి అండగా ఉంటాను. సో కొత్తగా ఆయన చెప్పారు ఆల్రెడీ ఆ లైన్ లో. ప్లస్ ఇందాక నేను మాట్లాడిన మాటల్లో చంద్రబాబు పుష్కరాలు చెప్పారంటే రెఫరెన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరో ఇన్సిడెంట్ అది. ఆ ఇన్సిడెంట్ రెఫర్ చేసి దానికి విషం కక్కుతున్నాను, గాడికి గుడ్డు కక్కుతున్నానని అనవసరం మాటలు. ఇందాక రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో హలో వినబడుతుంది కంటిన్యూ ప్లీజ్. హలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఆయన సీఎం గా 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు తెలుసు అనేది వాస్తవం. ఆయన ఛత్తీస్గఢ్ లో తెలియదు, ఆయన గుజరాత్ లో ఈ ఇన్సిడెంట్ తోటి అన్ని రాష్ట్రాలు భోజ్పూర్ లో టీవీలో కూడా ఈ మ్యాటర్ వచ్చింది. భోజ్పూర్కి సీఎం, తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి పాపులర్ కాదు కనుక ఆ మాట చెప్పవలసి 3 రాష్ట్రాలకు పాపులర్, మిగతా రాష్ట్రాలు తెలియదు. ఛత్తీస్గఢ్ భోజ్పూర్ లో రేవంత్ రెడ్డి అన్ని రాష్ట్రాలకు తెలిస్తే అండి, తెలవపోతే ఏంటి? తెలంగాణలో ఉన్న ప్రతి తెలుగు వాడికి తెలుసు కదా, తెలంగాణలో ఉన్న సెలబ్రిటీస్ అందరికీ తెలుసు కదా, తెలంగాణలో ఆస్తులు సంపాదించుకుని తెలంగాణలో ఉండి తెలంగాణకి ఉపయోగపడని సో కాల్డ్ సెలబ్రిటీలు అందరికీ తెలుసు కదా. ఆయన ఎవరో తెలియపరచడానికి రానున్న రోజుల్లో ఆయన కూడా ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నారు. చెప్పండి. రేవంత్ రెడ్డి రెఫర్ చేయాల్సి వచ్చింది, ఆయనకి పాపులారిటీ కోసం చేశాడని ట్రోల్ చేస్తున్నారు, అది రెఫర్ చేశారు. ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడి అన్ని మంచి మాటలు చెప్పారు. ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి, చాలా దారుణమైన మాట మాట్లాడాడు. ఆయన ఏమన్నా సినిమా వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, ఆయన ఏమన్నా బార్డర్ లో ఫైట్ చేశాడా అని అన్నాడు. బార్డర్ లో ఫైట్ చేశాడా అని అన్నాడు. ఆ మాటకు ఎదురు ప్రశ్న వస్తే నువ్వేం చేసావు నాయన, నువ్వే ప్రజా సమస్య పోరాటం చేశావు, ప్రజా సమస్య పరిష్కారం చేశావు, నువ్వు సీఎం గా కూర్చున్నావు, మరి నువ్వేం చేసి వచ్చావు అని అడిగితే ఎంత ఉంటుంది? కనుక ఆయన మాట్లాడి రెచ్చగొట్టే మాటలు డబ్బులు పెడతారు, సినిమా వాడు డబ్బులు సంపాదించారు, ప్రాణహోనం చేసుకుంటారు. ఒక హీరోకి ఎన్ని ప్లేట్లు ఉన్నాయో తెలుసా? ఎముకలు ఇరిగి ప్లేట్లు పెట్టుకుని ఎన్ని కష్టపడి కష్టం ఉంటుంది, ఓట్లు కొని మళ్ళీ డబ్బుల కోసం అభివృద్ధి చేయని సినిమా వాడు కష్టపడి ప్రజల ఆమోదం పొంది ప్రజలు డబ్బులు ఇచ్చి సినిమా టికెట్ చూస్తారు. మీకు ఈ సినిమా రాజకీయ నాయకుల వల్ల డబ్బులతో డబ్బులతో టికెట్ కొనం. మేము ఓట్లతో మీలాగా డబ్బులు వేసి ఓట్లు కొని డబ్బులు సంపాదించుకుంటూ అభివృద్ధి అది చెయ్యం. మేము కష్టపడి వచ్చి 800 ముందు పనిచేసి ఫైట్ లో ఒక్కొక్క హీరోకి తెలుసా మీకు? అది పట్టుకుని సింపుల్గా ఏదో డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళు. కంక్లూడ్ చేయండి చిట్టిబాబు గారు, కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. నాకు ఒక చాయిస్ ఇస్తాను శ్రవణ్ గారు, మీకు ఇస్తాను. ఆయన మళ్ళీ రీఅరెస్ట్ అనేది అయ్యే పని కాదు. ఎందుకంటే నిన్న కోర్టులో కూడా బ్రహ్మాండమైన ఆర్గ్యుమెంట్ జరిగింది. కోర్టులో కూడా ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అనేది క్లియర్ గా జడ్జిమెంట్ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈజ్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. షారూక్ ఖాన్ అయినా సల్మాన్ ఖాన్ అయినా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళది, ఇక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. సో ఏదో జరిగింది, దానికి ఇతను వచ్చాడు కనుక ఇతను ఇన్వాల్వ్ చేస్తున్నారు, కోర్టులో తేలింది. సో మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. కోర్టులో ఆ పిల్లాడికి చెయ్యాలి, అది చేస్తున్నారు, ఖచ్చితంగా జరుగుతుంది. ఆ మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ అనేవాడు గుండెలో తడి కరుణ ఉన్నవాడు,
మాట ఇచ్చి క్యాషువల్ గా Right. మాట ఇవ్వలేదు. సిన్సియర్ గా ఇచ్చాడు, సిన్సియర్ గా చూస్తాడు, పిల్లాడికి ఏం కావాలో అన్ని చూస్తాడు. ప్రభుత్వం ఈ 15 రోజులకి నిన్న స్పందించింది ప్రభుత్వం. ఒక హోమ్ మినిస్టర్ కానీ, ఒక హెల్త్ మినిస్టర్ కానీ, ఒక ఉమెన్స్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, ఒక చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ ఒక్కడు స్పందించారు. ఇక్కడ ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. అంటే సంబంధం ఉన్నా లేకపోయినా సోకాళ్ళు కొంతమంది వైసీపీ వాళ్ళు రైక్ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయానికి ట్యాగ్ చేశారు. దాన్ని ఎలా చూడాలి? దాన్ని ఎలా చూడాలంటే వాళ్ళు ట్యాక్ చేయడానికి కారణం అల్లు అర్జున్ ఆంధ్రాలో అరెస్ట్ చేయాలని ట్రై చేశారు, కోర్టు కొట్టేసింది. ఆ అరెస్ట్ చేయాలని నోటీస్ పంపించి అన్ని చేశారు కదా. ఇప్పుడు అంబటి రాంబాబు గారు చేసింది కరెక్టేనా? ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హస్తం ఉందా వాళ్ళని కోర్టు చేయడానికి, ట్యాగ్ చేయడానికి? వాళ్ళు అందుకనే అక్కడ అరెస్ట్ చేయాలని అన్నారు, చేయలేకపోయారు కనుక ఇక్కడ ఆయన శిష్యుడే ఉన్నాడు కనుక శిష్యుడి ద్వారా చేయించారని ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ అనుమానాలు రావడం. రైట్. సుజాత గారు కంక్లూడ్ చేయండి. సుజాత గారు, చిట్టిబాబు గారు మాట్లాడింది అన్నారు, కంక్లూడ్ చేయండి. సార్ ఖచ్చితంగా ఇది పక్క రాష్ట్రంలో రాజకీయాలకి లింక్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ప్యూర్ గా ఇక్కడ జరిగిన అక్కడ ఇన్సిడెంట్ గా పరంగా మాత్రమే చూడాలి. అలాగే ఇక్కడ ప్రభుత్వాన్ని ట్రోల్ చేయడం కూడా కరెక్ట్ కాదు, రేవంత్ రెడ్డి గారిని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఎట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ గారి పాత్ర ఉంది, ఆయన ఏదో కావాలని చేసినట్టు కూడా దీన్ని మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆయన ఇటువంటి సంఘటన జరుగుతుందని ఎవరు ఊహించరు, కావాలని అయితే ఎవరు చేయరు. అది అనుకోకుండా జరిగిన సంఘటన దురదృష్టకరం నిజంగా. ఆయన థియేటర్ లో సినిమా చూస్తుండగా బయట జరిగిందన్నారు. అసలు ఆ విషయం ఆయన వరకు చేరిందో లేదో కూడా మనకు తెలియదు సార్. ఈ విషయంలో అసలు నిజానిజాలు ఏవి బయటకు రాకుండా మనం ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. అలాగే ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా అసలు ఎంతవరకు మరి పనిచేసింది, ఏ విధంగా ఫెయిల్ అయినది అన్నది కూడా మనం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ సినిమా టీము వాళ్ళది ఆ యూనిట్ యొక్క బాధ్యత ఎంత ఉందో, థియేటర్ యాజమాన్యం బాధ్యత ఎంత ఉందో